హలో మామ, అందరికీ నమస్తే. సౌదీ అరేబియాలో మొత్తం చూడండి, ఈ ఎండ కానీ భారీగా వస్తుంది. ఈ ఎండకు వీడియో తీస్తుంటే మొబైల్ కానీ స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే 48 డిగ్రీలు కాస్తుంది కాబట్టి. అందుకు వీడియో బాగా వచ్చిండకపోవచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవకండి మామ. ఈ వీడియోలో ఒంటెలు కానీ గొర్రెలు కానీ ఏమి తింటాయి, ఆ చెట్టు ఒక్కటి మాత్రం, ఈ ఎడారిలో ఆ చెట్టు మాత్రమే ఉంటుంది. అవి తినేది కూడా అదే చెట్టే. వీడియో మొత్తం చూడండి, ఓకేనా? బాయ్. ఇదంతా వచ్చేసి రియాద్ రోడ్డు మామ. మేము ఇక్కడ కార్లు వేలంపాట వేసే దగ్గరకు వచ్చాము. కార్లు వేలంపాట వేస్తుంటే ఇంకా టైం పడుతుందని వాళ్ళకే నేను వీడియో తీద్దామని వచ్చినాను. ఎడారులలో ఒంటెలు ఏమి తింటాయి అని అడుగుతుంటారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం అంతా ఎడారి కనొస్తుంది కదా, ఆ ఎడారిలో చెట్టు చీమ ఏమీ కానీ ఉండదు, కానీ చిన్న చిన్న చెట్లు ఉంటాయి, గుమ్ములు. అవి చూపిస్తా చూడండి. ఇట్లాంటివి తింటాయి మామ ఎడారిలో. అంటే ఇది సిటీలోనే, ఎడారి బయటకైతే పోయినలేదు మేము. ఇక్కడే ఈ కార్లు వేలంపాట వేసే పక్కలో ఉంటే తీస్తున్నాను వీడియో, ఇది చూపిద్దామని. ఇట్లాంటివి తింటాయి మామ. ఈ చెట్లను కొరుక్కొని తినాలంతే. ఈ చెట్లను ఇవి కొరుక్కొని తింటాయి అంతే. ఎక్కువ ఎక్కడే కానీ గడ్డంట, మనకట్లా గరక అట్లాంటివి ఏవి చిక్కవు. ఈ చెట్లను కొరుక్కొని తింటుంటాయి పాపం. చూడండి, మొత్తం అంతా ఎడారే. ఇది సిటీలోనే, మళ్ళీ ఏం బయట ఏం కాదు. బయటికి పోతే ఇట్లా ఇండ్లంట, మజరాలంట ఏంటివి కనపడవు. ఇదంతా అదే చూడండి. ఒంటెలు కానీ గొర్రెలు కానీ ఏమన్నా కానీలే, ఇది తినే బతకాల. ఇంకా వాటర్ అంటారా, వాటర్ పొద్దున్నే తాపుకొని పోతే పాపము సాయంకాలం అవి వచ్చినప్పుడు మాత్రమే తాగల. ఇదే ఈ కాంపౌండ్ అవతలే కార్లు వేలంపాట వేస్తున్నది, అది కానీ చూపిస్తాను చూడండి. ఇట్లా మన్ను మాత్రము ఎంత కాల్చింటే అంత చిక్కుతుంది మామ. మనము ఇండ్లు ఇంకా ఇసుక అయితేనా ఎంత కాల్చింటే అంత చిక్కుతుంది. ఇక్కడ ఎంతైనా దొక్కోవచ్చు. మనం ఇండ్లు కట్టేటప్పుడు మనకల్లా ఆ సెర్లే వల్ల ఈ సెర్లే వల్ల అనే క్వశ్చన్ ఏమి ఉండదు. ఒక జేసీబీ తెచ్చుకొని, టిప్పర్ కానీ లేదంటే ట్రాక్టర్ కానీ ఏదైనా తెచ్చుకొని ఏడగాల్చింటే ఆడ తొక్కోవచ్చు. ఎంత ఇసుకైనా ఎత్తుకొని పోవచ్చు. అంటే కొద్దిగా మనం బయటికి పోవాల. అంటే ఇక్కడ దొరికితే వీళ్ళు స్థలంలో దొరికితే వాళ్ళేం మనల్ని పట్టుకొని ఏంటికి దొరుకుతున్నారు ఇక్కడ అనే క్వశ్చన్ ఉంటుంది. కానీ ఎక్కడైనా తొక్కోవచ్చు. ఇది వచ్చేసి కరెంటు పోలు. అంటే మజరాలకు కానీ వ్యవసాయం చేస్తుంటారు కదా, ఆ వ్యవసాయం చేసేకి వాళ్ళకి పర్మిషన్ ఇక్కడ పోళ్ళు వేసుకొని ఆ మజరాలు లేక, అంటే టమోటా చెట్లు కానీ లేదంటే మిరప చెట్లు కానీ ఏమన్నా పెట్టుకుంటారు కదా వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళకి మాత్రము ఆ కరెంటు పోలు నుంచి వైర్ పోతుంది వాళ్ళకి. ఇంకా ఇక్కడ కనపడేది వచ్చేసి ఎస్టీసీ సిమ్ది. ఇది అంటే ఎస్టీసీ సిమ్ అంటే మనకు ఇంటర్నెట్ కానీ ఏదన్నా కానీ బాగా లైఫ్ వస్తుంది. అంటే నీకు 5G కానీ ఏదన్నా కానీ ఉన్నాయి. కొన్ని అంత స్పీడ్ ఉండదు నెట్వర్క్. మొబైల్, జైన్, మళ్ళీ వచ్చేసి ఇంకా ఏవేవో ఉన్నాయి, అవన్నీ అంత నీకు స్పీడ్ ఉండదు. ఈ ఎస్టీసీ వచ్చేసి నువ్వు ఎక్కడన్నా ఉండు, మంచి స్పీడ్ ఉంటుంది. ఇది వచ్చేసి అంత మెయిన్ రోడ్డు చూడండి. ఎస్టీసీ టవరు ఇట్లుంటుంది. ఎస్టీసీ అంటే ఈ సిమ్కు స్పీడ్ ఎక్కువ. మనం ఏది డౌన్లోడ్ చేసుకున్నా వితిన్ 5 నిమిషాల్లో డౌన్లోడ్ అయిపోతుంది. అంటే డబ్బులు కానీ రేట్ ఎక్కువే. మనం రీఛార్జ్ చేసుకోవాలన్నా కానీ 200 రియాలు ఉంది. ఇంకా ఇది వచ్చేసి మస్జిద్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేలంపాట వేసేటప్పుడు ఒకవేళ నమాజ్ టైం అయితే ఇక్కడ లోపలికి పోయి నమాజ్ చదువుకోవచ్చు. కానీ వీడియో క్లారిటీగా రాలేదు, ఈ ఎండకి స్ట్రక్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ వచ్చేసి వేలమేసే కార్లు. అంటే చాలా తక్కువ చిక్కుతుంది. నిసాన్ ఉంది, BMW ఉంది, మళ్ళీ వచ్చేసి ల్యాండ్ క్రూజర్ ఉంది,
ఎక్కువ వచ్చేసి హోండై కంపెనీ ఉన్నాయి. హోండై వెన్యూ ఉంది, కెరెటా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా కారు కోనా, ఆ కారు ఉంది. ఈ కారు వచ్చేసి టొయోటాది. అన్నీ ఉన్నాయి. అంటే చాలా తక్కువ. హోండై బ్లూ కలరు, ల్యాండ్ క్రూజరు, టొయోటా హెలుక్స్, అది వచ్చేసి వైట్ ల్యాండ్ క్రూజరు, దాని పక్కలోది ల్యాండ్ క్రూజరే. మంచి మంచి కార్లు అంటే చాలా తక్కువ రేట్లో మనకు అవైలబుల్లో చిక్కుతాయి. చూడండి ఎట్లున్నాయి కార్లు. అంటే వీడియో వచ్చేసి స్ట్రక్ అవుతుంది, క్లారిటీ లేదు. ఎందుకంటే 48 డిగ్రీలు కాస్తుంది ఎండ, దానికోసము స్ట్రక్ అయిపోతుంది మొబైల్. ఎడారిలో కారు దిగబడిపోయింది పాపం, తిరుగుతాను చూడండి చక్రాలు. తాల్ గిద్దాం. ఈ ఇసుకలో ఎవరన్నా వస్తారా? ఎలా తాల్ సోఫ్ సీల్ జాదా హవా ఎలా అన్నా కానీ ఇసుకలో కానీ ఏమిట్లో అన్నా కానీ ఇరుక్కుంటే ఇట్లా గాలి తీసేయండి. గాలి తీసేస్తే ఏ కార్ అయినా కానీ ఫ్రీగా వచ్చేస్తుంది. చూడండి ఇసుకలో ఇరుక్కుంది ఇది. అంటే మొత్తం అంతా తీసేయకూడదు, సగం మాత్రమే తీయాలి. మొత్తం అంతా తీసేస్తే మనం మళ్ళీ పంచర్ షాప్ దాకా పోలేం కదా. బాబా ఇంటింగా 2 రోజులైనా కారు ఎల్లా ఖలాస్ ఎల్లా అఫాన్ మసలామా. ఓకే మామ, మనం ఎక్కితేనే కారు బయటకు వచ్చేటట్టుకుంది, అందుకని ఎక్కినాము. ఆయన ఇంటింగా 2 రోజులైనా ఆడే ఉండు పాపము. ఏమున్నాయి మన ఇండియా డ్రైవర్లు మామ, సక్కత్తు కొడతారు. ఏడను బాయిల్లో నుంచి కానీ పీక్కొని వచ్చేస్తారు కార్లను. నిజమే కదా. ఎప్పుడన్నా కానీ మీది కార్లు ఎక్కడన్నా ఇరుక్కోనిలే, బురదలో కానీ ఎటువంటి ప్లేస్లో అయినా సరే, గాలి ఎంతుంటే బండి రాదు. మొత్తం గాలి అంతా తీసేస్తే అంటే ఉండాల 10% ఉండాల. అప్పుడు బండి మనకు ఇసుకలో నీకు ఇట్లా మనం రైజ్ తొక్కుతుంటే నీకు లోపలికి దిగబడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు గాలి తీసేయాల. గాలి తీసేస్తే నీకు బండి ముందరికి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, గాలి తీసేసి చక్రాల ముందర కొద్దిగా మన్ను తీసేస్తే బండి మూవ్ అయిపోయా. ఓకేనా? ఓకే బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు మామ. వీడియో బాగా వచ్చిందో లేదో తెల్లదు కానీ స్ట్రక్ అయిపోతుంది మామ నా మొబైల్, అందుకని చూసుకొని లైక్ చేసుకోండి. బాయ్.